ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక రాజధానిగా విలాసిల్లుతున్న విశాఖలో పెరుగుతున్న డ్రగ్ కల్చర్పై ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా వైసీపీ నేత డ్రగ్స్ దందా సంచలనంగా మారింది. విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రగ్స్ దిగుమతి విక్రయం కేసులో విశాఖ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చరణ్ అనే యువకుడి ద్వారా బెంగళూరు నుంచి LSD బోల్ట్స్ డ్రగ్స్ను విశాఖ నగరానికి చేరవేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్ టీం, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో విశాఖ రైల్వే స్టేషన్లో చరణ్ను అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగ్ను తనిఖీ చేయగా 48 LSD బోల్ట్స్ లభ్యమయ్యాయి. కొండారెడ్డి కోసమే బెంగళూరు నుంచి తెస్తున్నట్లు చరణ్ వెల్లడించాడు. దీంతో పోలీసులు కొండారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా వాటిని విశాఖ నగరంలో ఒక విద్యా సంస్థలో చదువుతున్న హర్షవర్ధన్ నాయుడు, హైదరాబాదుకు చెందిన సంతానం, విశాఖకు చెందిన శరత్లకు విక్రయించేందుకు తెప్పించినట్లు అంగీకరించాడు. దీంతో ఈగల్, టాస్క్ ఫోర్స్ పోలీసులు హర్షవర్ధన్ నాయుడు, శరత్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సంతానం కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖలోని మద్దిలపాలెంలో నివాసం ఉంటున్న కొండారెడ్డి వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కొండారెడ్డి హైదరాబాద్, బెంగళూరు, గోవాల నుంచి డ్రగ్స్ తెప్పించినట్టు విశాఖ నగరంతో పాటు ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తుంటాడని పోలీసులు గుర్తించారు. 31వ తారీఖున నిన్న సాయంత్రం మనం ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో ఒక 3 వ్యక్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 48 LSD బ్లాట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించిన తర్వాత మనకి వాళ్ళు గీత్ చరణ్ ఒక వ్యక్తి పేరు, ఒక వ్యక్తి కొండారెడ్డి, ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయుడు. సో ఈ 3ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. గీత్ చరణ్ అన్నతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కొండారెడ్డి అన్నతను MBA సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఇతను విశాఖపట్నం YSRCP యువ విద్యార్థి అధ్యక్షుడు, యూత్ స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్న అతను. తంగి హర్షవర్ధన్ నాయుడు అన్నది కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్, అతను గీత్ చరణ్ అన్న అతనికి ఒక 25,000 ఇచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది. ఈ LSD అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడికి తేవడం జరిగింది. ఈ కొండారెడ్డి గీత్ చరణ్ అన్న వ్యక్తికి 25,000 ఇచ్చి LSD తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు. సెంతన్ అన్న వ్యక్తి బెంగళూరులో అతని దగ్గర నుంచి LSD బ్లాట్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది. అక్కడ సెంతన్ అన్న వ్యక్తి ఇతనికి 48 LSD బ్లాట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని గీత్ చరణ్ నిన్న ట్రైన్లో రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది. ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ టీమ్ జాయింట్గా ఆపరేట్ చేసి వాళ్ళని LSD స్ట్రిప్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సో ఇంకా మనకి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి. సెంతన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరాయి, అతన్ని కూడా పట్టుకుంటాం. ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఈ కొండారెడ్డి వెనుక ఎవరున్నారు, ఇంకా ఎంతమంది, ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు, ఎన్ని డ్రగ్స్ వైజాగ్కి తీసుకొచ్చాడు, ఎవరున్నారు, అవన్నీ కూడా మనం విచారించడం జరుగుతుంది. ఈ టోటల్ దీంట్లో ఎవరు ఉన్నా కానీ, ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా కానీ ఉపేక్షించడం జరగదు. మొత్తం కూడా మనం ఆ రాకెట్ అంతా కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఏదైతే కృతనిశ్చయం ఉందో, ఏదైతే యువతని ఎస్పెషల్లీ ఈ మత్తు మహమ్మారి నుంచి విడిపించే ప్రయత్నం చేస్తుందో దానికోసం ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కట్టుబడి ఉంది. ఇలా డ్రగ్స్ అమ్మే వాళ్ళు కానీ డ్రగ్స్ సేవించే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్లయితే దయచేసి మాకు చెప్పండి. ఈగిల్ టోల్ ఫ్రీ నెంబర్ 191972. మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అలాగే ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్, మీ పిల్లల బిహేవియర్లో ఏమైనా చేంజ్ వచ్చినా, ఇరిటేటింగ్గా తయారవుతున్నా, చదువులో ఇంట్రెస్ట్ సడన్గా పోయినా, బాగా చదివే పిల్లలు సడన్గా డల్గా అయిపోతూ ఉన్నా, అలాగే వాళ్ళ
చేతుల్లో ఎక్కువ డబ్బులుండి లావిష్ లైఫ్ స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నా, సో దట్ ఈస్ సంథింగ్ టు బి సస్పెక్టెడ్. ఇమీడియట్ మాకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే దాని వెనక ఏంటున్నది నేను చూస్తాను.